హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను బీరకాయ తొక్కుతో పచ్చడి చేశాను. ఈరోజు నేను అది ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నాను. ఇవి 2 వచ్చి 350 గ్రాములు ఉన్నాయి. వీటి తొక్కతో నేను ఇప్పుడు పచ్చడి చేస్తానన్నమాట. బీరకాయతో నేను కర్రీ మొన్న వీడియోలో పెట్టాను, అది చూసేయండి. చూడకపోతే చూసేయండి. ఇప్పుడు ఈ బీరకాయకి మనం ఈ విధంగా తొక్కంతా తీసేసుకోవాలన్నమాట. పైన తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకుంటే వారానికి ఒకసారి అయినా కానీ బీరకాయతో కర్రీ కానీ లేకపోతే పచ్చడి కానీ చేసుకోవడం వలన ఎండాకాలంలో చాలా హెల్తీ అన్నమాట. ఎందుకంటే ఇది బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీరకాయ కానీ సొరకాయ కానీ ఇలాంటివి తీసుకోవడం వలన హెల్తీ అన్నమాట. ఈ విధంగా మనము చెక్కంతా తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా కనపడుతున్నాయి కదా 2 చిన్నవి బీరకాయ ముక్కలు, వాటిని కూడా నేను కట్ చేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి పొడి కొట్టుకోవాలన్నమాట. అందుకోసంగా నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ 2 ఫ్రై అయిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత మనము 2 స్పూన్లు నువ్వులను కూడా తీసుకొని అలాగే వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నాను 2 స్పూన్లు. మీరు తెల్లవైనా కానీ తీసుకోవచ్చు అన్నమాట. లేదంటే వేరుశనగ పప్పులైనా కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఇదే పాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్క ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 7-8 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవి కారం తక్కువగా ఉన్న దానివల్ల నేను 8 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే కన్నా ఒక 12 పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు. లేదంటే ఎండుమిరపకాయలు అయినా కానీ వేసుకోవచ్చు. ఈలోపు మనము ఇవి వేగేలోపు ఒక 2 టమోటాలను మీడియం సైజు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. వీటిని కూడా మనము టమోటాలు మెత్తబడేంత వరకు ఇలాగే వేయించుకోవాలన్నమాట. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, సన్నగా కట్ చేసుకున్నవి, అవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మనము మూత తీసి చూసి ఒకసారి కలబెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవడం వలన బీరకాయ తొక్క అనేది చేంజ్ అవ్వదన్నమాట. కలరు అలాగే ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది మనం పచ్చడి చేసుకున్నప్పుడు.
ఇప్పుడు మనము ఆనియన్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. టమోటాలు వేసుకున్నాము కదా, సరిపోతుంది. చింతపండు నేను కొద్దిగా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మనము నువ్వులు, ధనియాలు, అలాగే జీలకర్ర, వాటిని మిక్సీకి పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఈ బీరకాయ తొక్కు కూడా చల్లారిపోయిందనమాట. దాన్ని కూడా మిక్సీకి వేసుకోవాలి. నీళ్ళే వేసుకోకుండా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇక నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకుంటాను అనమాట. ఒక్కసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అంతా కలిసిపోతుంది కదా, ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. మీరైతే అవన్నీ వేసుకునేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలన్నమాట. అందుకోసంగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకుంటాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు తుంచేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము దీని అంతటిని తీసేసి పచ్చళ్ళలో కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది అన్నం లేక కానీ, టిఫిన్స్ లేక కానీ, ఎందులోకైనా కానీ వేసుకోవచ్చు. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.